సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సూర్యాపేటకు సీఎం వస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్న వృద్ధురాలి కారును కూడా అడ్డుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నివాసం పక్కనే గాయత్రి నర్సింహంకు చికిత్స కోసం వృద్ధురాలు వచ్చింది. పరిస్థితి విషమంగా ఉందని తమ వెహికల్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడే మృతి చెందింది. పోలీసుల తీరు వల్లే ఈ ఘటన జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు రిపోర్టర్ అశోక్ ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ కాన్వాయ్ వచ్చినప్పుడు మరి పోలీసుల్ని వాళ్ళు బతిలాడడం జరిగింది, అయినా కూడా వెహికల్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ? పర్యటనకు వెళ్తున్నటువంటి సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి సూర్యాపేటకు వచ్చారు. అయితే సీఎం వచ్చేటువంటి క్రమంలో 15 నిమిషాల పాటు అయితే సూర్యాపేట పట్టణంలో సీఎం కాన్వాయ్కి సంబంధించి రహదారి వెంట మిగతా వెహికల్స్ ను ఆపివేయడం జరిగింది ట్రాఫిక్ కోసం. అయితే ఈ క్రమంలోనే శ్రీనగర్ కాలనీలో ఉంటున్నటువంటి లక్ష్మమ్మ కుటుంబం సంబంధించి చూసినట్లయితే లక్ష్మమ్మ హార్ట్ అటాక్ గురైంది. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నటువంటి విద్యానగర్ కాలనీకి సంబంధించినటువంటి గాయత్రి నర్సింగ్ హోమ్ తీసుకొచ్చే క్రమంలో చనిపోయింది. అయితే పోలీసులు ఆపడం వల్లనే కాన్వాయ్ లో వెహికల్స్ రాకుండా ఆపడం వల్లనే తమ కారు రాకపోవడం తోటి చనిపోయిందని చెప్పేసి లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయమై డాక్టర్ ను సంప్రదించడంతో డాక్టర్ కూడా చెప్పారు అప్పటికే ఆమె చనిపోయింది, ఆసుపత్రికి వచ్చే క్రమంలో చనిపోయిందని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే లక్ష్మమ్మ చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆమె కాన్వాయ్ లో వెహికల్స్ రాకుండా ఆపడం వల్ల చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే పోలీసులు డాక్టర్లు మాత్రం ఆమె చాలా సమయమైంది, ఆ చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా దీనిపై విచారణ జరపాలని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తమ బంధువు అయినటువంటి లక్ష్మమ్మ చనిపోయడానికి కారణం సీఎం రావడం, అలాగే పోలీసులు అత్యుత్సాహం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు ఆ లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు. శీలా. రైట్, థ్యాంక్ యూ అశోక్.